కడియం మండలం కడియం గ్రామం సార్. నేను కౌలుదారిని సార్. నేను 8 ఎకరాల పొలం చేస్తాను. టాటర్ పోయిన జనవరిలో టాటర్ మీద నుంచి వెళ్ళిపోయింది సార్. ఆరోగ్యశ్రీ ద్వారా ఏదో చేస్తారనుకున్నాను సార్. 70,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నారు. అయితే మనిషి చచ్చిపోతే ఏదైనా చేస్తుందంట కానీ సార్ ఆరోగ్యశ్రీ దేనికి వర్తించదు సార్. అంటే ఆ పథకాలు అయితే 90 ఉన్నాయి, కానీ పేదవాడిని పట్టించుకోరు సార్. అందరూ డబ్బున్న వాళ్ళకే అన్నీ పడతారు. అయితే ఇప్పుడు దౌడు బాధ్యత అది ఏంటి సార్, ఒక 20 సంవత్సరాల కిందట జూన్ 1లో కాలువ వదిలేసేవాడు, మేకి ఏప్రిల్లో కాలువ కట్టేసేవాడు, జూన్ 1కి వదిలేసేవాడు. వెంటనే నార్మల్ వేసుకుని నాట్లు వేస్తే మాకు తొలకర పంట నవంబర్లో వచ్చేసి రెండో పంట మళ్ళీ వేస్తే మేము మళ్ళీ డిసెంబర్లో రెండో పంట వేసేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మార్చికి వచ్చేసేది పైర్లు వేసుకునే వాళ్ళు కానీ కూని పండి. ఇప్పుడు మా దౌడు బాధ్యత ఏంటంటే కాలువలు వదిలినప్పటికీ జులై వచ్చేస్తుంది సరిగ్గా మంచి వర్షాల్లో. మాది కడియం ఆవండి. ఎటు ఇలా గొగ్గంపేట కాడి నుంచి రాజమండ్రి కాడి నుంచి రాజోల కాడి నుంచి ఎక్కడ వానసిని గురిసినా మా కడియమా ములిగిపోద్ది. మాకు తొలకర ఎకరం 10 బస్తాలు 5 బస్తాలు పండుతాయి, ఉన్న ఏరియాలు పండుతాయి. మా దరిద్రం ఏంటంటే మేము ఆవన్ని నమ్ముకున్న మా తండ్రులు మా తాతలు కూడా మాకు బతుకుదేరు అదే తప్ప మాకు లాగి కాలంలో మూసిపోయి ఉంటాయి. ఎవరో పట్టించుకున్న నాదుడు లేడు. ఎప్పుడో జూలైలో వదులుతున్నాడు. ఈ వర్షాలు ఎక్కువ చుట్టుపక్కల ఒగ్గంపేట కానించి బొమ్మూరు కానించి ఈ వర్షం నీరంతా కూడా కడియం ఆవులోకి వెళ్తుంది. దాని మీద మొన్న అక్కడికి ఏదో దాలో పండి మా కష్టాలు కొట్టెక్కితే భగవంతుడు అనుకున్నప్పటికీ ఆ కాల వర్షాలు వచ్చేసి శుభ్రంగా కన్నీరు మున్నీరు కింద గురిచేసి పంట చేతికి వచ్చే టయానికి ఏం చేయాలో కూడా వేయలేదు. ఏదో కానీ కూని పట్టుకెళ్ళి ఏదో చేద్దామనుకుంటే కోరుకుంట, పెడపర్తి, రావులపాలు ఈ ధాన్యం లారీ కిరాయిలు పెట్టుకుని ధాన్యం అంతా ఆరబెడితే పాయింట్లు నెంబి లేకుండా ఆరబెడితే ఇరిగిపోతుంది అంటున్నాడు. ఇరిగిపోయకుండా చూస్తే మళ్ళీ నెంబుంది అంటున్నారు. ఈ రకంగా ఆ రకంగా బస్తాకే 8 కేజీల నుంచి 10 కేజీలు కోత. ఇంకా ప్రభుత్వం ఏమంటుంది, మీకు 1,530 రూపాయలు మన జగనన్న నేరుగా మీ అకౌంట్లో వేసేస్తున్నాడు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరయ్యా మీకు ఇలా చేసింది అన్నారు. ఇప్పటికి కడియం ఇంత తతంగం జరుగుతుంది. ప్రధానమంత్రి లెవెల్లో మేము పోరాడాం మా ఊరి గురించి. మా రైతులు ఏదో సోవర్ ఏమంటూ ఉన్నారు, ఎవరో ఆదుకున్న వాళ్ళు సార్ వచ్చారు. వచ్చినప్పటికి అందరూ కూడా కలెక్టర్తో శుద్ధ కడిమావులో దిగిపోయింది. పిలిచిన దాన్ని ఇమిడియట్లుగా పట్టండి, పిలిచిన దాన్ని సంచులు ఇచ్చేయండి, ఉపాధి హామీ వాళ్ళు చేత రాకపోతే మా ఉద్యోగాలు పోతానే అమ్మారో. ఏంటండి ఇన్నాళ్ళ నుంచి లేనిది సార్ వచ్చినట్టుగా అందరూ వస్తారా? ఇదేమని చేయమండి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఎలాగుంటాడో తెలీదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎప్పుడు మేము కళ్ళారో చూడలేదు. ఎందుకంటే మాకు ఏదైనా చెయ్యాలన్నా సంకల్పం ఉండాలి. ఆయన ఎన్నో పథకాలు ఎత్తున్నాడు కాదనో, కానీ రైతే ఎన్ని మొక్క రైతులైందే రాజ్యం లేదు. ఇవి చెప్పుకుంటా బాగుంటాయి కానీ సారు కడుపు నిండా కూడి పెట్టదు సార్. ఇంకో సంవత్సరం అయింది, దెబ్బ తగ్గలేదు, కూలీలను పెట్టుకుని చేయించుకోవాలి. నాకు పిల్లలు మామూలుగా ఏదో చదువుకున్న కథ కొత్త చదివించుకున్నాం. మేము ఇలాగైపోయాం, మా తండ్రులు అలాగైపోయారు. కనీసం మా పిల్లలైన ఏదో అభివృద్ధిగా ఉండాలని ఏదో చదివించాం. రెక్కాడితే డొక్కాడిని బతుకు సార్. ఇగో కాలికి దెబ్బ తగిలి సంవత్సరం అయింది. ఇప్పుడు అయ్యాయి 10 లక్షలు అప్పు అయిపోయాం. ఏంటంటే మేము పండిన ధాన్యం అమ్ముకుంటలేదు. ఇవాళ బస్తా ధాన్యం పిండి బస్తా డిఏపి అయితే ఈ రేటు, ఎరువులు 20 అయితే ఆ రేటు. ఆ రేట్లు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక పురుగు మందు కొనాలంటే 1000 రూపాయలు అంటే 1000, 2000 అంటే 2000. కానీ మేము పండించిన ధాన్యానికి ఎవరో ప్రకటించాలి. దాన్ని బట్టి సంవత్సరానికే ఒక 100 రూపాయలు పెంచుతారు. అంటే మేము ఎంత దరిద్రం. 6 నెలలు చెమకూడ్చిన పంట